అభివృద్ధి మీద నడుస్తుంది. రైట్. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు. సాయి గారు, ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటు అడుగుతారు పార్టీ అధ్యక్షుడిగా. మొన్నటిదాకా నా బొమ్మ పెట్టుకొని గెలిచారని చెప్పిన అతనికి ఇప్పుడు ఏ పార్టీలో ఎంత మట్టి కన్ఫర్మేషన్ సీట్ ఇవ్వాల? నరసాపురం ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజుకి ఆయన ఏమన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో గెలవాలా, నా రక్తాన్ని దారబోసి మొత్తం నా స్ట్రక్చర్ చూసి నా ఫేస్ చూసి ఓట్లు వేశారు అని చెప్పిన ఆయనకి ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు వరకు సీట్ ఇవ్వాలి? దాంట్లో నేను ఏకీపిస్తాను, దుగ్గరాజు గారు చెప్పిన దాంట్లో ఒక మాటలో ఏకీపిస్తాను. కానీ మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరగాలి సార్. జరుగుతుంది దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. నేను అంతకుముందు కూడా చెప్పాను సాయి గారు, మన డిబేట్లోనే అనుకుంటా. 543 మంది ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్ లో 2014 ఎన్నికల్లో 314 మంది ఫస్ట్ టైం ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళు. వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ టైం పాలిటిక్స్ కూడా వచ్చి ఉండొచ్చు. అది అన్ని పార్టీల నుంచి కలిపి 2019లో 301 మంది ఉన్నారు, ఇది 543 మందిలో. ఇప్పుడు నిన్న చూస్తే మీరు లిస్ట్ చూసారు కదా, ఇప్పుడు బీజేపీ ఇచ్చిన లిస్ట్ లో సిట్టింగ్లకి 33 మంది ఫస్ట్ లిస్ట్ లో తీసేసిన తర్వాత లిస్ట్ లో ఇంకా మొత్తం ఇంకా షార్ట్ అవుట్ చేయలేను. సో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉండాలి. సామాజిక వర్గాల ఈక్వేషన్ కూడా ఉండాలి. దశాబ్దాలుగా కొన్ని కమ్యూనిటీల చేతుల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు బీసీలు అత్యధిక సంఖ్యలో పెరిగి ఉన్నారు. అట్లాంటి చోట సీట్లు ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా మేము మైలవరం అలానే అనుకున్నాం, అదేవిధంగా కందుకూరు అలానే అనుకున్నాం. కొన్ని చోట్ల అలా అనుకుని కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేశాం. ఏమండి, రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చారని ఒక సర్వేలో మామూలు మీరు లిస్ట్ ఇచ్చాము. ఎవరైనా ఎవరు చెప్పారు? మీరు రాసుకునేది మీరు లిస్ట్ ఉంది కదా, చెప్పాము. మేము ఎవలేదన్నా పోయితారు కూడా 45 మంది రెడ్లు గెలిచారు ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి. అదే విధంగా బీసీలకు కూడా మేము రెడ్లకు ఎన్ని సీట్లు ఇచ్చాము, బీసీలకు కూడా అదే విధంగా అంచెలకు ప్రాధాన్యత ఇచ్చాం. మీరేమి ఇచ్చారు బీసీలకు చెప్పండి? మీరు కాపులకి ఎన్ని ఇచ్చారు? అసలు మీకు పక్కన సీట్ ఇస్తారు? ఒక్క నిమిషం ఆగండి. బీసీలకి ఎన్ని ఇచ్చారు? చర్చ ఉపయోగం లేదు. మీ కూటమి మొత్తం మీద తెలుగుదేశం 34 ఇచ్చింది, 2 మీరు ఇచ్చారు, ఇంకో 2 వాళ్ళు ఇచ్చారు. బీజేపీ 32, ఒక 4, 36 ఇచ్చారు. మొత్తం సార్ 34 + 4 38 ఇచ్చారు. మేము 48 ఇచ్చాం. ఎందుకు మరి బీసీల పార్టీ అని చెప్పుకున్న తెలుగుదేశం బీసీలకు ఎందుకు ఇవ్వకుండా తీసుకుని వెళ్ళేందుకు ఎక్కువ మంది కమ్మాలకు ఎందుకు ఇచ్చిన? 5-6 తగ్గించి అదే బీసీలకు ఇవ్వచ్చుగా. ఎస్, మేము రెడ్లకు ఇచ్చాం, అదే విధంగా బీసీలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. అత్యధిక ప్రాధాన్యతతో మేము బీసీ సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చాం. రాజ్యసభ కూడా 4 రాజ్యసభ ఇచ్చాం. ఏ పార్టీ ఇచ్చింది ఇప్పటికి చెప్పండి? మళ్ళీ మీరు ఎందుకు మా గురించి బంధువుకి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు. మీకు కొత్తగా వచ్చారులే కానీ ఇప్పుడు నేను కొద్దిగా ఎక్కువ, మీరు కొద్దిగా ఆగండి. కింద మీరు చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి మీరు చెప్పే విధానం చూస్తే నవ్వు అక్క